స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మనము చూసుకున్నట్టయితే కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మనకు కండ్లకు కట్టినట్టుగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకున్నట్టయితే నిజామాబాద్ లో శ్రీ వినాయక నవదుర్గ ఆలయ కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి వాళ్ళు తెప్పించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విజయవాడ కనకదుర్గమ్మని తలపించేలా దీపాల కాంతుల్లో అమ్మవారిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి మండపాన్ని వేయడం జరిగింది. చూసుకున్నట్టయితే శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ వారిచే వీళ్ళు ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి మండపాన్ని వేయించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము లోపలికి పోయి ఒకసారి మాట్లాడి చూపించుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్లే ముందలే ఇక్కడ నేటి తరంకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది. శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ వేసుకొని మండపంలోనికి రాకూడదని, హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే రావాలని ఇక్కడ కమిటీ మెంబర్లు ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. నేటి తరానికి ఇదొక మనకు ముందు ఈ జనరేషన్ని భ్రష్టు పట్టియకుండా ఇటువంటి పద్ధతులలో మండపాల దగ్గర రాయడం అన్నది ఆశ్చర్యంగా కనిపిస్తుంది. మొట్టమొదల మనము ఏ పూజ చేసినా, ఏ కార్యాన్ని చేసినా కానీ గణపతితోటే ప్రారంభం చేసుకుంటాము. అలాగే ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా మొట్టమొదట ఎంట్రీ కాగానే ఎంట్రన్స్లో ఈ గణపతితో ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఫస్ట్ గణపతిని మొక్కి దాని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూసే ప్రయత్నం చేద్దాం. అమ్మవారిని చూసే క్రమంలో అమ్మవారి ముందల ఇటువంటి షెడ్ వేసి ఇంత చక్కటి అలంకరణతో దీపాల కాంతులతో అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చెప్పండి, ఇది ఏ సంవత్సరం నుండి మొదలు పెట్టారు? ఇది ఎన్నో సంవత్సరము? దీని ప్రత్యేకతలు ఏందో ఒకసారి మీ మాటల్లో చెప్పగలరు? జై భవాని సాములందరకు మరియు సుమన్ టీవీకి ప్రత్యేక అభినందనలు. మా మండపం వచ్చి మా యొక్క మండపం గురించి కవర్ చేస్తున్నందుకు సుమన్ టీవీ మొత్తానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ ద్వారా సాములందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆ తల్లి దీవెనలు మీ సుమన్ టీవీకి ఉండి, అదేవిధంగా సుమన్ టీవీని మేము చాలా అనుసరిస్తాము. సుమన్ టీవీ ఒకటి భక్తి ఛానల్ని మన నిజామాబాద్లోనే కాదు యావత్ తెలంగాణ మొత్తాన్ని ఎక్కడైతే హిందూ జాగృతి విధంగా హిందువులను జాగృతి పరిచే విధంగా సుమన్ టీవీ తీసుకునే ప్రతి ఒక్క కార్యక్రమం మేము అనుసరిస్తూ ఉంటాము. చాలా సంతోషము. మీరు మా మండపం వద్ద వచ్చి మా యొక్క మాతని కవరేజ్ చేస్తూ మా యొక్క మండపం యొక్క విశేషాలను ప్రజానీకానికి తెలియజేయడానికి మీ వంతుగా మీరు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా సాముల తరఫున మీకు కృతజ్ఞతలు. మేము ఈ యొక్క మండపాన్ని గత 10 సంవత్సరాల క్రితము ఈ యొక్క మండపాన్ని వాసు అనే మా కార్యకర్త మా యొక్క మండప సభ్యుడు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ వాసు ద్వారానే మేమందరం ఫస్ట్ ఈ మాతా మండపాన్ని నిర్వహించడానికి మేమందరం పూనుకొని మొదటి అడుగు వాసు చేశాడు. తద్వారా మేమందరం తన వెంట నడిచి ఈ యొక్క మండపాన్ని మేము నిర్వహిస్తున్నాము. గత 9 సంవత్సరాలు నేను అధ్యక్షునిగా చేసి ఈ యొక్క మండప కార్యక్రమాలు నిర్వహించాను. తర్వాత ఇప్పుడు శివ అనే భక్తుడు ఈ యొక్క మండప నిర్వహణ కార్యక్రమాలని తను దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఇందులో ఈ మండపానికి సంబంధించిన సాములు 4 వినాయక మండపాలను నిర్వహిస్తారు. వాళ్ళందరూ కలిసి సమైక్యంగా ఈ యొక్క మండప నిర్వహణను ఇప్పుడు చేయడం జరుగుతుంది. మొదటగా స్నేహ గణేష్ మండలి మరియు హైందవ సేన గణేష్ మండలి, శ్రీ పార్వతీపుత్ర గణేష్ మండలి మరియు ఇక్కడ ఉన్నటువంటి శివపుత్ర గణేష్ మండలి సభ్యులు అందరూ కలిసి ఇప్పుడు శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీని నిర్వహించడం జరుగుతుంది. సాములు ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది స్వాములు ఉండే? అసలు దేవీమాత స్వాములు ఎంతమంది మాల ధారణ వేశారు? ఇప్పుడు ఎంతమంది మాల ధారణ వేశారు అన్నది ఒకసారి.
మేము 2013వ సంవత్సరము ప్రారంభించడం జరిగింది. అప్పుడు కేవలము 15 మందితోని స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ యొక్క మండపములో ఉన్నటువంటి సాములు. ఇప్పుడు మీరు ఒక 150 నుంచి 200 సాముల వరకు ఉండి ఈ మండపంలో ఈ యొక్క నిర్వహణ బాధ్యతలను తమ భుజాలపైన మోస్తున్నారు స్వామి. ఇక్కడ రోజు ఎటువంటి భక్తి కార్యక్రమాలు చేస్తారు, ఎటువంటి ఆటపాటలతో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, అలాగే దీని అన్నదానము ఏ రోజున పెడతారు, అన్నదానానికి ఎంతమంది స్వాములు వస్తారు? అమ్మవారి యొక్క పూజా విధానంలో మేము అమ్మవారికి ఏ రోజు కూడా తక్కువ కాకుండా అమ్మవారిని ప్రతిరోజు ఒక అవతారంలో దేవిని కొలుచుకోవడం జరుగుతుంది. 9 రోజులు గాను నవరాత్రులలో అమ్మవారిని 9 అలంకారాలలో అమ్మవారిని అలంకరించుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు చీరను మార్చడము, అమ్మవారికి అభిషేకాన్ని కూడా పంచామృతాలతోని అభిషేకాన్ని ఏ విధంగా అయితే ప్రతి శక్తిపీఠంలో అమ్మవారికి ఉదయం ఏ విధంగా అమ్మవారికి అలంకరణ మరియు అర్చన జరుగుతుందో, అభిషేకాలు జరుగుతాయో, అదే విధంగా ఇక్కడ ఉన్న సాములందరూ తలిచి అమ్మవారిని అదే విధంగా భక్తులకు కనువిందుగా ఉండే విధంగా మేము అందరి సమక్షంలో అమ్మవారికి అర్చనను గావిస్తాము. అదే విధంగా అమ్మవారికి పంచహారతులతో ఇక్కడ ఎక్కడైతే శక్తిపీఠంలో ఏ విధంగా హారతి విధానాలు ఉంటాయో అదే విధంగా ఇక్కడ అమ్మవారిని పంచహారతులతో సింహహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, పంచహారతులతోని ఏ విధంగా హారతులు ఇస్తారో అదే విధంగా ఇక్కడ అమ్మవారిని మేము పంచహారతులతోని కొలుచుకోవడం జరుగుతుంది స్వామి. విశ్వరూపిణిగా దర్శనమిస్తుంది. జగన్మాత దర్శన రూపంగా అమ్మవారి దర్శనం సమస్త దేవతలకు దర్శనం ఇస్తుంది అనమాట. మనం అన్ని రూపాలలో అన్ని ముఖాలతో పెట్టలేం కాబట్టి మా కమిటీ నిర్ణయం ప్రకారం 50 ముఖాలతోని ఈ పెట్టడం జరిగింది. ఈ ప్లాన్ వచ్చి కోటపాటి శివకృష్ణ, మనోహర్, చిట్టి అనిల్, మరి రాజేశ్వర్, మనోహర్, మరి మా కమిటీ సభ్యులందరూ మరియు స్నేహ గణేష్ మండలి మా సీనియర్స్ ఉంటారనమాట, అన్న వాళ్ళ సజెషన్తో వాళ్ళందరితో తీసుకొని పెట్టడం జరిగింది. మరి అలంకరణకు కూడా మేము చాలా అంటే కొత్త రకంగా నిజామాబాద్ మన తెలంగాణలో ప్రత్యేకంగా ఉండాలన్నట్టు అలంకరణ చేస్తూ ఉంటాం. డైలీ అవతారానికి తగ్గట్టు అమ్మవారికి పట్టు చీరలు సమర్పించడము, అభిషేక కార్యక్రమాలు చేయడము, అంటే నిత్య నూతనంగా ఉంటుంది. ఇక్కడ ఈ 11 సంవత్సరాలలో అమ్మవారిని అనేక విధాలుగా కొలుచుకున్నారు. ఈ అమ్మవారిని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? ఈ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు మీరు ఎటువంటి భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు అని తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరం అమ్మవారిని మహారాష్ట్రలోని ఉమర్ఖేడ్లో ఒక 4-5 నెలల ముందే మేము అమ్మవారి రూపం ఎలా ఉండాలి అని అనుకున్న తర్వాత కమిటీ నుంచి ఉమర్ఖేడ్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకొని కళాకారులతోని మాకు అనుకున్న విధంగా వాళ్ళకి సహకారం అందించి వాళ్ళు ఖచ్చితంగా తయారు చేసి ఇస్తారు. అక్కడి నుంచి గత 8 సంవత్సరాల నుంచి ఉమర్ఖేడ్ నుండి తీసుకొస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఉమర్ఖేడ్ నుండి తీసుకొచ్చాము. అక్కడ నుంచి బయలుదేరిన నుండి మా నియమాలన్నీ స్టార్ట్ అయిపోతాయి. నిమజ్జనం వరకు కూడా ఇదే భక్తితోని ఇంతే దీక్ష తీసుకున్నట్టుగానే ఉంటాం అందరం ఖచ్చితంగా. ఇక్కడ అమ్మవారికి 15 మందితో స్టార్ట్ అయ్యి దాదాపు 150 నుండి 200 మంది స్వాములు ఉన్నట్టు మనకు చెప్పారు. ఈ 200 స్వాములు 150 నుండి 200 మంది స్వాముల్ని మీరు అంటే మీ మండపాలలోనే ఉంటారా? వాళ్ళకి భిక్ష ఏ విధంగా ఎటువంటి భిక్ష ఏర్పాటు చేస్తారు? ఒకవేళ భిక్ష ఎవరన్నా పెట్టకపోతే మీ మండపంలోనే పెడతారా? దానికి వివరాలు. ఇక్కడ ప్రతి సంవత్సరము మండపంలో ముందుగానే అంటే నవరాత్రుల ముందుగానే కనీసం అంటే ఒక 5-6 ముందుగానే బుకింగ్ చేసేసుకుంటారు. ఏ రోజు ఎవరెవరో భిక్ష పెట్టాలనుకుంటున్నారో మేము రాసేసుకొని పెట్టుకుంటాము. ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కానీ మండపంలో ఉన్న స్వాముల తరపున వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఆ రోజు లేకపోతే మటుకు మండపం నుంచే మనము వంట కార్యక్రమాలు చేసుకొని సన్నిధులను పెట్టుకోవడం జరుగుతుంది. కమిటీ సభ్యులు చెప్పిన విషయంలో దాంట్లో మొట్టమొదట అడుగు వేసిన అభ్యర్థిగా మన శ్రీవాసు సిద్ధార్థ్ అని, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మొదటగా మీరు స్థాపించారు, దీంట్లో మీరు ఏ విధంగా అనుకొని స్టార్ట్ చేశారు? మొదట స్టార్ట్ చేద్దామని లేకుండే పక్కన ఏరియా వాళ్ళు కొంచెం వాళ్ళు పెడతానడంతో మన ఏరియాకి ఏం తక్కువైంది. దానికి కూడా మనకు గణపతి కూడా బాగానే రాస్తారుగా, అందుకే ఈ విగ్రహాన్ని స్టార్ట్ చేద్దాము, చేసి చూద్దాము ఎంత బాగా చేస్తుందో ఏందో అని అంత అనుకోలేదు.
స్టార్ట్ అయితే చేద్దామని ఒక 3 రోజుల కింద ఆలోచన వచ్చింది. స్టార్ట్ చేసాం ఆన్ ద స్పాట్ లో. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు 15 మందితో స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు దాదాపుగా 150 నుండి 200 మంది స్వాములు ఉన్నారు. మీ అభిప్రాయం అంటే మీకు ఎలాంటి, మీరు స్టార్ట్ చేసినప్పుడు 15 మంది ఉండే, ఇప్పుడు 150 మంది, దాంట్లో మీ మాటల్లో ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉండండి. ఇది చాలా బాగుంది. అప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద ఉత్సవంగా, ఇంత పెద్ద మరీ ఇంత ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు. ఇప్పుడైతే సంతోషంగా ఉంది. ఇంకా పెద్దగా కావాలని ఇంకా కోరుకుంటున్నాం. ఇంకా భారీ ఎత్తున కావాలని. ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన దగ్గరికి అందరు స్వాములు. ఇంకా భారీ ఎత్తు నిజామాబాద్ నలుమూల నుండి వచ్చేసి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఉన్నా కానీ మాకేం అభ్యంతరం లేదు. మేము చలవానే జరుపుకుంటాం ఇట్లా. ఇక్కడ శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ, ఈ కమిటీ వాళ్ళతో 12 సంవత్సరాల కిందట మొదలైన ఈ అమ్మవారి మాతని ఈ రోజు 12వ సంవత్సరం 15 మంది స్వాములతో మొదలయ్యి దాదాపు 150 నుండి 200 మంది స్వాముల్ని చిన్న పెద్ద లేకుండా అమ్మ స్వాములతో సహా ఎంతో మంది, వేల మంది, వందల మంది పబ్లిక్ తోటి ఇక్కడ అమ్మవారిని కొలుస్తున్నారు. కెమెరామ్యాన్ జగదీష్ తో రవితేజ, నిజామాబాద్ నుంచి.